ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమహేంద్రవరంలో ద్వితీయ సంవత్సరం బీబీఏ విద్యార్థుల యూనియన్ బడ్జెట్ 2024 మీద ఎక్స్పోను నిర్వహించారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ ఎక్స్పో కార్యక్రమానికి కళాశాల చైర్మన్ శేషారెడ్డి, కళాశాల సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బడ్జెట్లో ప్రతిపాదించిన అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్, ఎక్స్క్లూజివ్ గ్రోత్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ అండ్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ తదితర అంశాలపై బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి రామకృష్ణ, డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, కళాశాల హెచ్ఓడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాము. ఇది ప్రతి బీబీఏ లేదా మేనేజ్మెంట్ విద్యార్థులందరూ కూడా బడ్జెట్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా రేపు తరంలో వీళ్ళు సీఈఓగానో ఏదైనా ఒక కంపెనీని స్థాపించినప్పుడు వారు ఏ విధంగా ట్యాక్సెస్ని లేదా వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ని గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చో, గవర్నమెంట్ యొక్క ప్రణాళికకు తగ్గట్టుగా ఎటువంటి బిజినెస్ని రన్ చేయాలో పూర్తి స్థాయి విషయ జ్ఞానాన్ని విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా యూనియన్ బడ్జెట్ మీద అలాగే ఇంటరిమ్ బడ్జెట్ మీద కూడా మేము సమీక్షలు నిర్వహిస్తున్నాము. అందరం కలిసి ఒక 9 సెక్టర్స్ మీద 9 ప్రాజెక్ట్స్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తూ అందరికీ బడ్జెట్ అంటే ఏంటో తెలిపి, అందరు స్టూడెంట్స్కి బడ్జెట్ అంటే ఏంటో తెలిపి బాగా అందరికీ తెలిసేలా చేసాము. దీన్ని మేము ఎంతో సక్సెస్గా తీసుకుంటూ ఒక్కొక్క ప్రయారిటీ మీద ఎంతెంత బడ్జెట్ రిలీజ్ చేశారు, అసలు ప్రయారిటీస్ ఏంటి, దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇంకా మనకు దానివల్ల లాభాలు ఎంత ఉన్నాయి, అవన్నీ దాని మీద మేము మిగతా క్లాస్ విద్యార్థులకి